స్టాక్ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, టైటాన్, అదాని ఎంటర్ప్రైజెస్, టాటా కన్స్యూమర్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో లాభపడగా ట్రెంట్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐషర్ మోటార్స్ నష్టపోయాయి. క్రూడ్ ఆయిల్ స్వల్పంగా తగ్గి $95 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి స్వల్పంగా నష్టపోయి $95.61 వద్ద కొనసాగుతుంది. మరోవైపు బులియన్ మార్కెట్లో సైతం ఊగిసలాట కొనసాగుతుంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం 600 పెరగగా వెండి దాదాపు 300 తగ్గింది. నేటి మార్కెట్ పరిస్థితులపై ఎక్స్పర్ట్ మలంటి ప్రభు గారితో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ ఉదయం కొంచెం నష్టాల్లో మార్కెట్లు ట్రేడ్ అవ్వగా ఇప్పుడు కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అంటే క్లోజింగ్ ఎలా ఉండే అవకాశం ఉంది? పాజిటివ్ క్లోజింగ్ అంటే లాస్ట్ 2 days 3 days చూసాం కదా, దాదాపు మండే నుంచి చూస్తే అట్లానే ఉంది. గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. 23,300 దాదాపుగా 3 times కట్ అయింది, కానీ ఇంట్రాడే లో కట్ అయింది, కానీ క్లోజింగ్ టైంలో 23,300 కాలేదు. ఇవాళ గ్యాప్ డౌన్ బాగా గ్యాప్ డౌన్ అనుకుంటే 125 points గ్యాప్ డౌన్, అంటే 23,300 కంటే కింద దాదాపు 200 కంటే కిందకు వచ్చింది. సో బట్ క్లోజింగ్ మటుకు 23,400 అబోవ్ ఇప్పటికి వచ్చేసింది, కాబట్టి ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. 400 అబోవ్ క్లోజ్ అవ్వచ్చు, అందుకని నెగిటివ్ ఏం లేదు. సో ఆ డౌన్ సైడ్ వచ్చినప్పుడు వాల్యూ బయింగ్ అవుతుంది, కిందకి వచ్చినప్పుడు 23,200, 150 లేదా 300, 23,300 దగ్గరికి వచ్చినప్పుడు బయింగ్ అవుతాం. సో వాల్యూ అవుతుంది కాబట్టి ఎక్కువ, ఎందుకంటే ఎఫ్ఐఎస్ అమ్ముతుంటే మన డిఐస్ వాళ్ళు కొంటా ఉన్నారు, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళు ఎక్కువైతే ఏ స్టాక్స్ అయితే పడిపోయిన స్టాక్స్ ఎక్కువ అనుకుంటారో, వాళ్ళు అనుకున్న స్టాక్ టార్గెట్ లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు వాళ్ళు బయింగ్ అవుతుంది, వాల్యూ బయింగ్ అవుతుంది అనుకోవచ్చు. అంటే మార్కెట్ పడిని వదలుచుకోవాలా, ఎందుకు అంటే వాళ్ళు కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ అమ్ముతున్నా, డిఐ సపోర్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ సపోర్ట్ వల్ల మార్కెట్ పడట్లేదు. సరే, ఇప్పుడు మనకి రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది కాబట్టి ఈ బాండ్ డీల్స్ అంతర్జాతీయ రూపాయి విలువ క్షీణిస్తూ వస్తుంది. అంటే రేపు ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అనుకోవాలి? రేపు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారా పెంచుతారా? న్యూట్రల్ ఇదే కదా. అవును సార్. ఇప్పుడు ఛాన్సెస్ న్యూట్రల్ లో ఉండొచ్చు అనేది ఉంది, ఏమి మార్చకపోవచ్చు అనేది ఒకటి, ఎందుకంటే ఒక 30-40%. ఇప్పుడు ఫ్రైడే ట్రేడ్ పాలసీ వచ్చేదానికి ఇంతవరకు దాదాపుగా ఫ్రైడే పాలసీ రాలేదు. ముందు రోజు థర్స్డేనో లేదా బుధవారం అయిపోయింది. 2-3 days ఎంపీసీ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత థర్డ్ డేకి రాలేదు. థర్డ్ డేకి ఇప్పుడు ఫ్రైడే వస్తుందంటే, ఫ్రైడే జనరల్ గా ఏం చేస్తారు, పొజిషన్లు ఉంటారు, మార్కెట్ పొజిషన్లు అన్ని క్లియర్ చేసుకుంటారు. వీక్లీ ఆఫ్ సండే వీకెండ్ వస్తుంది కాబట్టి, సో అందుకని అక్కడ పెట్టారా. సో ఇంట్రెస్ట్ రేట్లు ఏమన్నా పెంచుదామని ఉద్దేశం ఉందా అనేది కూడా ఒక చిన్న ఇది వస్తుంది. సో పెంచకపోవచ్చు అనేది మేబీ 50-50 అనుకోవచ్చు. ఒకవేళ పెంచితే మార్కెట్ కొంచెం పడే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ రావచ్చు. లేదా న్యూట్రల్ నుంచినా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది కాబట్టి రేపు కూడా గ్యాప్ డౌన్ అయినా, ఎందుకంటే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ కావచ్చు. డౌన్ మార్కెట్ అంటే యుఎస్ మార్కెట్ మనం చూస్తే అవన్నీ కూడా డౌన్ ఉన్నాయి అనుకోండి, మార్నింగ్ అన్ని డౌన్ ఉన్నాయి, అందుకని మనం గ్యాప్ డౌన్ అయ్యాం. నిఫ్టీ 200 points గ్యాప్ డౌన్ చూపించింది. సో దాని 125 points గ్యాప్ డౌన్. మనకి ఈ నైట్ నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, రేపు మార్నింగ్ 6 o'clock ఎలా ఓపెన్ అవుతుంది, దాన్ని బట్టి మన మార్కెట్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కొంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు నిఫ్టీని. సో అది ప్లస్ ఉందా మైనస్ ఉందా, అది కనుక గ్యాప్ డౌన్ ఉంటే మనది కూడా సేమ్ ఈ 3 రోజులాగా ఏమైందో గ్యాప్ డౌన్ తీసుకొని మళ్ళీ ఈ 10 తర్వాత న్యూట్రల్ స్టాన్స్ ఉంటే, ఆయన కామెంటరీ కొంచెం పాజిటివ్ గా ఉంటే కొంచెం జోష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ వాల్యూ బయింగ్ స్టాక్స్ లో బయింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ట్రెండింగ్ ఉంటుంది, క్లోజింగ్ కూడా రేపు పాజిటివ్ కావచ్చు. లేదు పెంచారంటే మటుకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్ గత 2 రోజుల నుంచి కూడా ఐటీ స్టాక్స్ భారీ నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలాంటి టైంలో ఐటీ స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేసిన వారు ఎలా ఉండాలి? సో ఐటీ స్టాక్స్ అనేది షార్ట్ టర్మ్ చూడకూడదు, ఇది లాంగ్ టర్మ్. 41% పడింది, మోర్ దాన్ 41% ఐటీ ఇండెక్స్ పడింది. స్టాక్స్ కూడా విపరీతంగా పడ్డాయి. సో ఇప్పుడు మన షార్ట్ టర్మ్ ఎందుకు పడ్డాయి, ఏ మీద సొల్యూషన్ రాలేదు, లే ఆఫ్ జరుగుతున్నాయి, ఎక్కువ మంది ఉద్యోగాలు పోతున్నాయి, దానికి సొల్యూషన్ లేదు, దాని భయం ఉంది, ఇంకా ఎక్కువ మంది కూడా తీసేస్తారు. సో దానికి సొల్యూషన్ ఆల్టర్నేట్ రెమెడీ కానీ సొల్యూషన్ కానీ వచ్చినప్పుడు కొంచెం ఛాన్సెస్ వస్తాయి, లేదంటే అప్పుడు దాకా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం .com చూసాను,
అప్పుడు ఏమైంది పరిస్థితి, తర్వాత మరి విపరీతంగా ఇదవల్ల ఎన్నో కొత్త కొత్త కంపెనీలు వచ్చి ఇంప్లిమెంట్ చేయాల, రేపైనా అంతే అవుతుంది. సో ఏదైనా సొల్యూషన్ వచ్చినప్పుడు దాని అనుగుణంగా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది నా షార్ట్ టర్మ్ కాదు, ఎందుకంటే షార్ట్ టర్మ్ అనేది కొంచెం వాలటాలిటీ ఉండేది కావాలి. ఎందుకంటే ముందు రోజు 9% పెరిగింది, 10% ఇండెక్స్, స్టాక్స్ కూడా 4.5% అట్లా పెరిగింది. సో దాని అనుగుణంగా చూస్తే మీకు అప్ అండ్ డౌన్ బాగా డౌన్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా పెరుగుతున్న ఆశతో కొంతమంది కొనుక్కునే ఛాన్స్ ఉంటాయి. సో పెరగంగానే నెక్స్ట్ డే కొంత 5%, 6% పెరగానే అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, షార్ట్ స్వింగ్ ట్రేడింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం జిటరీగా ఉంటారు. సో దాని అనుగుణంగా ఇది చేసే ఉంటుంది. ఫ్లో ఉంటే ఓకే, అగెనెస్ట్ ఉంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా పడినప్పుడు ఈ లెవెల్లో కొనుక్కొని లాంగ్ టర్మ్ ఐటీ ఇండెక్స్ లాంగ్ టర్మ్ అనుకుంటే ఎక్కడో చోట సొల్యూషన్ వచ్చినప్పుడు జనరల్ గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సెక్టార్స్ ఆర్ ఆల్వేస్ సిక్లికల్. ఈ సంవత్సరం పెరిగిన సెక్టార్స్ అన్ని నెక్స్ట్ ఇయర్ కూడా అదే పెరగదు, మారుతుంటాయి. పడిని బాగా పడ్డాయి, నెక్స్ట్ ఇయర్ పెరగచ్చు. బాగా ఈ సంవత్సరం పెరిగి నెక్స్ట్ ఇయర్ పడచ్చు. సో ప్రాఫిట్ బుకింగ్ అట్లా ఉంటాయి, సిక్లికల్. కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సెక్టార్స్ ని పట్టుకొని దానికి పెంచే అవకాశాలు ఉంటాయి, బై చేసే అవకాశాలు. సో బాగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి మినిమం నెక్స్ట్ 3 years టార్గెట్ పెట్టుకుంటే ఎక్కడో చోట సొల్యూషన్ వచ్చినప్పుడు బాగా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సార్, ఇప్పుడు ప్రజెంట్ కేరళలో నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినాయి కాబట్టి ఇప్పుడు రైతులకు మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రికల్చర్ సెక్టార్ స్టాక్స్ పై ఫోకస్ చేయవచ్చా? మీకు జనరల్ గా అగ్రికల్చర్ స్టాక్స్ ఏంటంటే ఐఎండి చెప్పిన ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే ఒక 10% తక్కువ వస్తుంది అని అన్నప్పుడే మార్కెట్ కొంచెం ఇబ్బంది పడింది. సో అది కూడా ఒక పాయింట్. మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ రావడానికి అది కూడా కొంచెం పాయింట్. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అంటే పాజిటివ్ వస్తుంది. అంటే జనరల్ గా ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా సీజనల్ స్టాక్స్, ఇలాంటివి ఉన్నప్పుడు ఆ స్టాక్స్ కొంచెం మూవ్మెంట్స్ వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటాయి. సో మళ్ళీ రావు అన్నారు, కేరళలో వస్తాయంటున్నారు. ఇప్పుడు తొందరగా వచ్చినాయి అంటే సంతోషమే కదా. సో ఆ సెక్టర్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కూడా అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ లో రాలేదు బయటికి, ఇంకా మనకి షార్టేజ్ చాలా ఉంది. ఆ ఫెర్టిలైజర్స్ గా అక్కడి నుంచి కూడా రావాలి. అందుకనే ఆ వార్ ఆగిపోతే ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయితే గ్యాసోలిన్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ క్రూడ్ కానీ మొత్తం వస్తాయి. కాబట్టి అన్నిటికీ సొల్యూషన్ అక్కడ వస్తుంది. సో అది రాకుండా ఉన్నప్పుడు కొంచెం వర్షాలు కొంచెం స్టార్ట్ అయినా ఫెర్టిలైజర్స్ లేకపోతే ఇబ్బంది. కాబట్టి అందుకే మన మోడీ గారు కూడా తగ్గించుకుంటే కెమికల్స్ కొంచెం తగ్గించి వాడండి అని కూడా చెప్పారు కదా. సో అట్లానే ఇప్పుడు అది రాకపోతే కొంచెం ప్రొడక్షన్ కి కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్, అంటే కొన్ని రోజులుగా ఈ ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి గోల్డ్, సిల్వర్ ఇవాళ లాభాల్లో కొనసాగుతున్నాయి. అంటే గోల్డ్ ఈ మంత్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? జనరల్ గా ట్రెండింగ్ కొంచెం డౌనే ఉంది. గోల్డ్ సిల్వర్ అనేది కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. ఎందుకంటే మీకు రీసెంట్ లాస్ట్ ఇయర్ పెరిగినట్టు, అంతకుముందు ఈ సంవత్సరం పెరిగినట్టు, ఈ సంవత్సరం పెరిగినట్టు ఆ ప్రతి సంవత్సరం కూడా ఉండదు. అది ఎక్స్ట్రీమ్ పాయింట్స్ వచ్చేసినాయి దాదాపుగా. ఇప్పుడు 1,55,369 గోల్డ్ దీంట్లో ఉంది. సిల్వర్ ఏమో 2,62,520. అంటే ఇవాళ 438 పాయింట్స్ మైనస్ ఉంది సిల్వర్. గోల్డ్ 1,000 పాయింట్స్ ప్లస్, అంటే ప్లస్ ఆర్ మైనస్ 1,000 పాయింట్స్ అటు ఇటు జరుగుతుంది. అంతకు మించి ఎక్కువ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ రేట్లు యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు అనుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ ఆ పై వీక్ ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెంచచ్చు. వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు పెంచుతారు, పెంచే ఛాన్స్ కూడా ఉంది. డాలర్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి చేస్తారు వాళ్ళు. సో దాని అనుకునే అప్పుడు ఏమంది గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే టైం బాగా ఎక్స్ట్రీమ్ వచ్చింది కాబట్టి డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవ్వాలి. కొంచెం డౌన్ కొంచెం తగ్గుద్ది అనే విషయం. అంటే బాగా విపరీతంగా తగ్గుద్ది, 1,00,000 వచ్చేస్తా అంటే అంతవరకు రాకపోవచ్చు. మేబీ 140 to 150 రేంజ్ లోనే, ఆ రేంజ్ అంటే ఒక 10-15 వేలు అంతకు మించి పడకపోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏం ఆపలేదు కదా, వాళ్ళు ఇంకా కొంటూనే ఉన్నారు, వాళ్ళు ఎక్కువ చేస్తూనే ఉన్నారు. సో ఆ ఎక్కువ చేసింది మళ్ళీ మీకు వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం వస్తే కదా అమ్మేది. సో రష్యా అమ్మింది కొంత పర్సెంటేజ్, మనం కూడా దాదాపుగా $12 billion అమ్మాం. ఎందుకు? ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి ఉద్దేశం. అంటే ఏ కంట్రీకైనా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ అస్త్రాన్ని ఉపయోగించుకుంటారు, గోల్డ్ దాన్ని ఉపయోగించుకుంటారు. అందుకని అందరికీ ఒకేసారి ప్రాబ్లం రాదు కాబట్టి అందరూ ఒకేసారి అమ్మరు. ఇప్పుడు చైనా అందరికంటే ఎక్కువ చేస్తుంది. వాళ్ళేం అమ్మరు కదా, వాళ్ళకేం ప్రస్తుతానికే వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నా ప్రపంచానికి తెలియదు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, బయటకు తెలియదు. సో ఆ బయటకు తెలిసినప్పుడు వాళ్ళు గోల్డ్ కూడా అమ్ముతారు అనుకున్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ గోల్డ్ మళ్ళీ కొంచెం పాజిటివ్ ఉంది లాంగ్ టర్మ్. ఎందుకంటే ఇప్పుడు డాలర్ రిజర్వ్స్, ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి,
దాంట్లో డాలర్ రిజర్వ్ 60% ఉంటాయి. తర్వాత బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అదర్ కంట్రీస్ కరెన్సీస్ కొంత పర్సెంటేజ్ ఉంటాయి. సో గోల్డ్ కొంత ఉంటుంది. ఇప్పుడు డాలర్ రిజర్వ్ 60% 70% ఉన్న రిజర్వ్స్ డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. కాబట్టి ఇక మేము ఫ్యూచర్ లో మార్చుకోవాలా, బ్రిక్స్ కరెన్సీ వస్తుంది, బ్రిక్స్ డెవలప్ అవుతుంది అనే ఒక ఇది ఉంది కాబట్టి సో డెఫినెట్ గా కొంచెం ఇది అవుతుంది. సో అప్పుడు వాళ్ళు డాలర్స్ నుంచి గోల్డ్ కొంత పర్సంటేజ్ మారారు. ఒక 10% వేసుకోండి. సపోజ్ ఇంకొక 10% మారితే $16.7 ట్రిలియన్ ఉంటాయి సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర. అన్ని సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఇది చేస్తే $17 ట్రిలియన్ వేసుకోండి. దాంట్లో కొంత పర్సంటేజ్ మారింది. సో మరి ఇంకొక 10% మారితే 2 లక్షలకి వెళ్ళదా అంటే ఈ డిసెంబర్ లోపల 2 లక్షలు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఈ మధ్యలో వాలటాలిటీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్ డౌన్ ఉంది. కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ కొంచెం ఈ కనుక కన్వర్షన్ మళ్ళీ స్టార్ట్ అయితే ఎక్కడైతే ఓల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళు కన్వర్షన్ మళ్ళీ మొదలు పెట్టారు అనుకోండి, ఇది డాలర్స్ నుంచి గోల్డ్, దెన్ అప్పుడు మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. సార్ ఇప్పుడు చివరిగా ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే మీరు ఏమైనా స్టాక్స్ చెప్తారా? డైరెక్ట్ గా చెప్పకూడదు, ఎవరన్నా ఏదన్నా అడిగితే చెప్పచ్చు. కానీ మేము డైరెక్ట్ గా స్టాక్స్ ఇది కొనుక్కుంటే అది కొనుక్కోమని చెప్పదు, వాళ్ళు కొనడా జోలిస్తుంది ఎవరు సెబీ. సో డెఫినెట్ గా చెప్పకూడదని ఒక రూల్ ఉంది, దాని ప్రకారం ఏమన్నా మనకు కాల్ చేసి వాళ్ళు ఏదైనా స్టాక్ అడిగి ఫలాందంటే మనం చెప్పచ్చు, దాని అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ డైరెక్ట్ గా స్టాక్ చెప్పదు. అంటే మీకు ఏదైనా సెక్టార్ వైజ్ గా లాంగ్ టర్మ్ అంటే ఫ్యూచర్, ఇప్పుడు మీ గోల్ ఏంటి? షార్ట్ టర్మ్ గా, మిడ్ టర్మ్ గా, లాంగ్ టర్మ్ గా, ఫ్యూచర్ జనరేషన్ కోసం వెల్త్ క్రియేట్ చేయడం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక సూట్ అయిన ప్లాన్ పక్క ఇంకొకరికి సూట్ కాదు. సో వాళ్ళ టేస్ట్ వేరు, వాళ్ళ టార్గెట్స్ వేరు ఉంటాయి. సో ఇండివిజువల్ గా ఎవరైనా సరే వాళ్ళ టేస్ట్ అండ్ టార్గెట్ పెట్టి, ఎందుకంటే అక్కరకు రాని డబ్బులు ఎన్ని కోట్లున్నా వేస్ట్, ఉపయోగం లేదు. ఎన్ని కోట్లున్నా చివరి ఏజ్ లో ఎవరు కూడా సహాయం చేయకపోయినా డబ్బులు ఉండి ఉపయోగం లేదు. సో అందుకనే ఆ డబ్బులు ఉండాలి, మనుషులు ఉండాలి. సో ఉండాలంటే ఏం చేయాలి? సో వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. వెల్త్ క్రియేట్ చేసుకుంటే డెఫినెట్ గా ఫ్యూచర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అదే మొత్తం పోయినాయి అనుకోండి, మళ్ళీ వాళ్ళు స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి. సో అట్లా చేయాలంటే ఇయర్ ఆన్ ఇయర్ మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు బ్యాంక్ లో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, అదే మీరు మార్కెట్ లో పెట్టుకుంటే 20 to 30% మినిమం అన్న రావాలంటే ఏం చేయాలి? ఆ స్టాక్స్ ఆ సంవత్సరం ఆ సెక్టర్స్ ఏం పడ్డాయి, ఆ సెక్టర్ లో ఆ స్టాక్స్ ఏమేమి పడ్డాయి, కిందకి ఎందుకు వచ్చినాయి, కారణాలు ఏంటి, అంటే కంపెనీలో ఏదైనా చేంజెస్ ఉన్నాయా, ఆ ప్రొడక్ట్ లో సేల్స్ తగ్గుతుందా, ఇట్లాంటివి తగ్గుతున్నప్పుడు ఎందుకు తగ్గుతుంది. సో మళ్ళీ సీజనల్ గా మళ్ళీ ఏమైనా మూమెంట్స్ ఉండే స్టాక్సా, లేకపోతే మొమెంటం ఉన్న స్టాక్సా, ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకొని అది స్టాక్స్ కనుక ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది, ప్రైజెస్ కనుక కొంచెం కిందకు వస్తే అలాంటివి మనం పిక్ చేసుకుంటే మామూలుగా కొని పెరిగిన దానికంటే ఇలా కొని కిందకు వచ్చినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు కొన్నప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రీట్రేస్మెంట్ కూడా మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. సో ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళే కింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మీరు కొంటారు, కింద పడినప్పుడు మళ్ళీ సపోజ్ మీ డిఫరెన్స్ 20-30% పడింది అనుకోండి, 100లో కొంటే 70 రూపీస్కి వచ్చింది. సో అక్కడ మీకు డబ్బులు ఉంటే మీరు యావరేజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? 85 యావరేజ్ అవుతుంది. సో 100 రూపీస్ లో మీరు అమ్మినా కింద కొన్నాయి, పైన మొత్తం 100 రూపీస్ అమ్మినా ప్రాఫిట్ లో ఉంటారు. సో ఆ యావరేజ్ చేసుకోవడానికి ఎప్పుడైనా క్యాష్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కింగ్ అనుకోవచ్చు. లేదు మన టార్గెట్ ప్రకారంగా టైం పెంచుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ టేస్ట్ ప్రకారం 30% 40% ఎంతవరకు ఉండాలనుకుంటే అంతవరకు వెయిట్ చేస్తే టైం బట్ రిటర్న్స్ అనేది మార్కెట్ ఇవ్వకుండా ఉండదు. అదే మనం రాంగ్ స్టెప్ వేస్తే తప్పు ఎవరో ఇచ్చారు, ఈ 10 రూపాయలు ఉంది, 2 రూపాయలు ఉంది, ఇది 100 రూపాయలు అవుతుందంట, 10 రూపాయలు అవుతుందంట, ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ అన్నోన్ ప్లేస్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ కనుక మనం మనసులో ఇదేదో బాగుంది అనుకుంటే మటుకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఏ అనలిస్ట్ చెప్పినా అవి 100% పెరుగుతాయని కాదు. ప్రిడిక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నాయి, 10% తీసుకుంటే 7-8%, 6% 6 పెరిగినా బ్రహ్మాండంగా వచ్చినట్టు లెక్క, 60% వచ్చినట్టు లెక్క. అదే మీకు 70% 80% వస్తే బ్రహ్మాండంగా వచ్చినట్టు లెక్క. అదే ప్రిడిక్షన్స్ వస్తున్నప్పుడు అప్పుడు ఇన్వెస్టర్స్ కి స్టాప్ లాస్ అవసరం లేదంటారు. ఎందుకంటే అది నిజంగా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు కిందకు వస్తే టైం ఎక్కువ తీసుకుంటారు కానీ రాకుండా మారదు, మళ్ళీ పెరగకుండా ఉండదు, సేల్స్ పెరగకుండా ఉండదు, ఆ కంపెనీలో గ్రోత్ ఉండకుండా ఉండదు. అట్లాంటివి పెట్టుకుంటే ఏదైనా టైం, ఇప్పుడు సపోజ్ మనం 10 స్క్రిప్ట్స్ కొన్నాం, దాంట్లో 4 స్క్రిప్ట్లు ఆగినాయి, అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ బ్లాక్ అవుతుంది.
ఎవరైనా సరే ఏం చేయాలి, చిన్న చిన్నగా మంత్ ఆన్ మంత్ యావరేజ్ కొంచెం క్యాపిటల్ పెంచుకుంటూ పార్టిసిపేషన్ పెంచుకున్నప్పుడు రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సరైన గైడెన్స్ తీసుకొని సరైన సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫండమెంటల్లో. ఎందుకంటే ఎవరైనా ఎట్లా తెలుస్తుంది సరైన అనేది, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది చూసిన తర్వాత ఆ కంపెనీ ఏంటో, ఎందుకంటే గూగుల్ తల్లి చేతిలో ఉన్నప్పుడు మీరు ఫలానా స్క్రిప్ట్ అన్నప్పుడు మొత్తం దాని డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో దాని ప్రకారంగా చూసుకుంటే 1-2 మనం చేసినప్పుడు కుదిరినప్పుడు అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంతేగాని గుడ్డిగా ఎవరినో పెట్టుకొని వాళ్ళు ఏదో చెప్తున్నారు మనం కొందాం అలా కొంటే అది మళ్ళీ పెరిగేదాకా మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలంటే ఎవరో ఏదో చెప్పారు వస్తుందని చెప్పి దాంట్లో మనం కూర్చుంటే సంవత్సరాలు అట్లానే ఉన్నాయనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకి ఏదైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలి. ఇవాళ ₹1,00,00,000 ఉన్నాయి, 10 సంవత్సరాలతో ₹1,00,00,000 ఉంటే డెఫిసిట్ ఉంది లెక్క. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలంటే ఆ సెక్టర్ ఆ సంవత్సరంలో ఏ సెక్టర్స్ పడ్డాయి, ఏవి పెరిగినాయి, ఏవి పెరగలేదు, న్యూట్రల్ గా ఏమున్నాయి, గవర్నమెంట్ సపోర్ట్ ఏమొస్తోంది, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ వల్ల ఏ కంపెనీస్ పెరుగుతున్నాయి, ఇట్లాంటివన్నీ స్టడీ చేయాలి. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎనీవన్ కెన్ డు. సార్ ఇప్పుడు చివరిగా కంక్లూడ్ ఇవ్వండి, అంటే రేపు స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అనుకోవాలి? స్టాన్స్ అంటే క్లోజింగ్ పాజిటివ్, ఇంట్రెస్ట్ రేట్ పెంచితే కొంచెం క్లోజింగ్ మైనస్, ఓపెనింగ్ మటు అంటే నైట్ మార్కెట్ చూడాలి కాబట్టి, యుఎస్ మార్కెట్ చూడాలి కాబట్టి నైట్ గిఫ్ట్ నిఫ్టీ కనుక పాజిటివ్ వేస్తే రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్, గిఫ్ట్ నిఫ్టీ కనుక మైనస్ ఉంటే రేపు గ్యాప్ డౌన్ అవుతుంది. గ్యాప్ డౌన్ అయినాక 10కి మన ఆర్బీఐ ఉంది కాబట్టి ఆర్బీఐ న్యూట్రల్ ఉంటే స్టాన్స్ ఉంటే కొంచెం డిప్ అయి మళ్ళీ క్లోజింగ్ పాజిటివ్ రావచ్చు. అదే ఇంట్రెస్ట్ రేట్ పెంచితే క్లోజింగ్ నెగిటివ్ కావచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని కేటాయించి విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. ఇవి చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.